హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇది ఇంకోటి ఏంటంటే ప్రాపర్టీ కొనే ముందు ఏ డాక్యుమెంట్స్ చూసుకోవాలి సార్? ఎందుకంటే ప్రాపర్టీ కొనిన తర్వాత దానికి లిటిగేషన్స్ ఉంటాయి, మళ్ళీ కోర్టులు అన్నీ తిరగాల్సి వచ్చింది, సరిగ్గా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండవు దానికి. సో ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎలాంటి డాక్యుమెంట్స్ చూసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రాపర్టీ అనేది లైఫ్లో ఒక్కసారి కానీ రెండుసార్లు కొనుక్కున్న అఫీషియల్గా సంపాదించేవాడు నెలకి 50,000 నుండి ₹1,00,000 జీతం వచ్చాడు 1 or 2 times కొనుక్కుంటాడు. మాటమాటికి కొనుక్కునేది కాదు. ప్రతి ఫ్యామిలీకి కూడా ఈ భూమి మీద జన్మ తీసుకుంటే భర్త తీసుకున్నవాడికి ఓ 4-5 కోరికలు ఖచ్చితంగా ఉంటాయి. ఏముంటాయో చూసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. ఫస్ట్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా మంచిగా చదువుకోవాలి. తర్వాత మంచి జాబ్ రావాలి. అంతమంది మగాళ్ళకు ఉంటుంది, ఇప్పుడు లేడీస్ జెంట్స్ కూడా జాబ్ అవసరం. మూడోది, మంచి భార్య కానీ మంచి భర్త కానీ కావాలి. నాలుగోది, పిల్లలు కావాలి మంచిగా. ఐదోది, కారు కావాలి. అంతే కదా. లాస్ట్ అండ్ చివరిది, ఇల్లు కావాలి. సో ఈ ఆరిట్లోనే ఒక భాగం ఇల్లు. నా మెయిన్ చిరంజీవి గారికి నచ్చని పదం ఏంటో తెలుసా? క్షమించు. నాకు నచ్చిన పదం ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్. సో ఈ 6 కాకుంటే కొద్ది లగ్జరీగా ఉంటాయి. నీడ్ అండ్ వాంట్ ఉంటుంది. నీడ్ అంటే దాహం వేస్తే వాటర్ తాగడం, వాంట్ అంటే జ్యూస్ కావాలి, కోకోనట్ వాటర్ కావాలి, లస్సీ కావాలి, అది డిజైర్. సో ఇక్కడ కూడా ఈ 6 బేసిక్ నీడ్స్. తర్వాత సెకండ్ హౌస్, థర్డ్ హౌస్, ఫోర్త్ హౌస్ కూడా అది లగ్జరీ. రెంట్లు కావాలి, లేకపోతే ఫార్మ్ హౌస్ కావాలి, రిసార్ట్ కావాలి అనేది. సో ఈ 6 రోటీ, కప్పడా, మకాన్లోనే ఒక భాగం రియల్ ఎస్టేట్. సో మకాన్ లేకుండా తిండి, బట్ట, గూడు లేకుంటే ఉంటారు ఎవరైనా? సో మనం చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ప్రస్తుతం మాట్లాడుతున్న టాపిక్ ప్రతి మానవుడికి, లేడీకి, జంటికి పుట్టిన వాళ్ళకి ఇది అవసరం. అందుకని ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఇవన్నీ ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మనం ఇల్లు కొనుక్కుంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ది ఫస్ట్ మెథడ్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. యూ నీడ్ టు అపాయింట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, ప్రొఫెషనల్ పెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత ఒక ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చూడాలి అని అడిగారు. ముఖ్యంగా ఫస్ట్ చూడాల్సిన లింక్ డాక్యుమెంట్, రెండోది చూడాల్సింది ఈసీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, మూడోది కావాల్సిన లీగల్ ఒపీనియన్, నాలుగోది గవర్నమెంట్ పర్మిషన్స్, ఐదోది బిల్డర్ని కలవడం, ఆరోది ఎమ్యూనిటీస్ చూసుకోవడం, ప్రైస్ అంతా, కమర్షియల్స్ చూసుకోవడం, తర్వాత లొకేషన్ డెవలప్మెంట్స్, ప్రైవేట్ డెవలప్మెంట్స్ వేరు, పబ్లిక్ డెవలప్మెంట్స్ వేరు. ఇట్లా ఆ ప్రాజెక్ట్లో కొనేటప్పుడు ఎగ్జిస్టింగ్ బయర్స్ ఏమనుకుంటారు ఆయన గురించి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ చూడాలి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ చూడాలి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చూడాలి. సో సేల్స్ మ్యాన్ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, రైట్? అట్లనే ఫ్యాక్టరీలో సైట్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, ఆ సైట్ వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కడుతున్నారు లేదా, ఎందుకు మీరు డౌట్ రావచ్చు. ఈఎస్ఐ పిఎఫ్ ఎందుకంటే రేపు వాళ్ళకి ఏదైనా అయితే వర్కే ఆగిపోతుంది, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉండాలి కదా. ఈఎస్ఐ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, ఇది కూడా నేను అంతవరకు. అట్లనే బిల్డర్ బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, బిల్డర్ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కేసెస్ ఉన్నాయా, అక్యూజ్డ్లో ఉన్నాడా, ఎట్లా ఉన్నాడు. చాలామంది బిల్డర్స్ మీద కేసెస్ ఉంటాయి, డెలివరీ చేయట్లేదు, అది సహజం అది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే మీకు ఎక్కడో దగ్గర లూపోలు దొరుకుతుంది, ఇవేమి మిస్ చేయడానికి అవకాశం లేదు. ఇవన్నీ చూసుకుంటే మీకు 90% లేనట్టు, ఇంకా 10% తర్వాత రావచ్చు. ఆ ప్రాజెక్ట్ లోన్ అప్రూవ్ అయిందా లేదా, అసలు ప్రాపర్టీ ట్యాక్స్లు కడుతున్నాడా లేదా, ఎంప్లాయీస్కి ఈఎస్ఐ పిఎఫ్ కడుతున్నాడా లేదా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఆగిపోవచ్చు. మెయిన్గా గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, ఏజెంట్స్ తాలూకా ఫీలింగ్ ఏంటి. సో కంప్లీటెడ్, ఎగ్జిస్టింగ్, అప్కమింగ్ ప్రాజెక్ట్ సైట్లు చూడాలి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ది, వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు మీట్ ది బిల్డర్ ఇన్ 1-to-1. మీరు వెళ్ళగానే బిల్డర్ అపాయింట్మెంట్ ఇచ్చాడు, మీరు వెళ్ళాలి. అండ్ ఇంకా నేను గమనించింది అంటే, చాలామంది ఇన్వెస్టర్స్ కానీ బయర్ టైం స్పెండ్ చేయరు. 2 కోట్లు ఇట్టుకుంటారు, 2 గంటలు ఇవ్వరు మనకి. ఏదో చేసేసాను సార్, ఇచ్చేసాను సార్. సో నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఆయన అమెరికాలో ఉంటూ ప్రాపర్టీ కొనుక్కున్నాడు. సో ప్రాజెక్ట్ గూగుల్లో చూశాడు, బిల్డర్ని కలవలేదు, బిల్డర్తో మాట్లాడలేదు, ఒక ఏజెంట్ నమ్మాడు. ఆ ఏజెంట్ కూడా వాళ్ళ ఫ్రెండ్ కమ్ ఏజెంట్. ఆయన డబ్బులు తీసుకుంటుంటే ఈయన డబ్బులు కడుతూనే ఉన్నాడు, రిసిప్ట్లు పంపిస్తున్నాడు, ఆయన హ్యాపీ. 6 నెలల తర్వాత ప్రాజెక్ట్ చూడడానికి ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి చూస్తే ఆ బిల్డర్ అన్నాడు, నువ్వు ఎవరని అడిగాడు. అదేంటి సార్, నేను 80 లక్షలు 70 లక్షలు డబ్బులు కంటే ఎవరో కట్టా ఉన్నా, రిసిప్ట్, ఫేక్ రిసిప్ట్స్.
ఆయన అడిగాడు, ఏరా నా క్లోజ్ ఫ్రెండ్ వెళ్ళి నా డబ్బులు అవసరం చేసి నీకు 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పాడు. 78 లక్షలు స్మాల్ అమౌంట్. ఆ తిండి డే అండ్ నైట్ తిండి బట్ట లేకుండా కూడా పనిచేస్తారు బాబు, వాళ్ళు ఎంత కష్టపడి డాలర్ కోసం. అమెరికాలో నువ్వు ఎప్పుడు ఎవడింటి పడితే వెళ్ళకూడదు, మా ఇంటికి వచ్చినట్టు పెనాల్టీ వేస్తారు. ఎదురింటితో కలవాలని అపాయింట్మెంట్ తీసుకోవాలి మీరు. మా బ్రదర్ కాలిఫోర్నియాలో టెస్లాలో పనిచేస్తాడు, ఇవన్నీ చెప్తుంటాడు నాకు. టెస్లా ఇస్ అ వెరీ బిగ్ కంపెనీ, హైలీ పెయిడ్ కంపెనీ, ఎలాన్ మస్క్. అవును తెలుసు. సో నేనేమంటానంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో 2 పాయింట్లు మిస్ అయినా నువ్వు ప్రాబ్లమ్స్ నువ్వే దగ్గరుండి ఆహ్వానిస్తావు, వెల్కమ్. అర్థమైందా? ఇవన్నీ మీ అంతలు మీకు కానప్పుడు బెటర్ గో త్రూ ప్రొఫెషనల్ ఏజెంట్ లాగే, వీ విల్ కంప్లీట్లీ హెల్ప్ యూ. నేను చెప్పాను ఏజెంట్ తాలూకా రోలు పుట్టు ప్రాపర్టీ చూపించడం కాదు, ఇవన్నీ కూడా సర్వే చేయాలి, చెక్ చేయాలి, ఓకే అనుకుంటేనే మార్కెట్ చేయాలి. చాలామంది ప్రీ లాంచ్ అనే సబ్జెక్ట్ వేరేగా మాట్లాడుతుంది, ఇందులో ప్రీ లాంచ్లో కూడా ఇలా మోసపోతారు. సో మోసపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. మనం సరిగ్గా లేకపోతేనే మోసం చేయాలి, మనం కరెక్ట్ ఉండేది మోసం చేస్తారు. చాలామంది ఏంటంటే 1-2% ఇవ్వడానికి అబ్జెక్షన్ చేస్తారు. ఆ 1-2%లో ఆపుకునే సేవ్ చేసుకునే 98% కోల్పోతారు. మీకు అర్థమైందా? సో ఇవి కంపల్సరీ చెక్ చేసుకుంటే మీకు 99.9% ప్రాబ్లమ్స్ రానట్టు అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.